ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్. బోనాలకే పులకింతనా శిరసుకే చలువ ఆ చెలువ గంగా నుదుటికే తడుపు ఆ చంద్రవంక. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్. శివరాత్రి అనగానే అందరికీ కూడా ఉపవాసాలు, జాగరణ, శివుడికి దీపారాధన, అదేవిధంగా శివుడి భజనలు, గుళ్ళు, గోపురాలు అన్నీ గుర్తొస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఉపవాసాలు ఉంటూ ఉంటారు. కానీ ఆ ఉపవాస దీక్ష ఎలా తీసుకోవాలి, దీపారాధన ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి అనే విషయంలో మాత్రం చాలా మందికి క్లారిటీగా ఉండదు. కాబట్టి మరి ఇప్పుడు మన ముందున్నారు నాగదోష, నాగసిద్ధి ప్రముఖులు వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు గురుగారు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. గురుగారు, మహాశివరాత్రి సందర్భంగా ఒక మంచి శ్లోకంతో మొదలు పెడదాం. మరి ధ్యానం వందే శంభుమాపతిం సురగృం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంగవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్ధాపివ సంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మహాశివరాత్రి అనగానే చాలా మంది కూడా అంటే పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలా మంది ఉపవాసం ఉంటారు. ఏ రోజున్నా ఉండకపోయినా ఆ రోజు మాత్రం ఉపవాసాలు ఉంటారు, జాగరణలు ఉంటారు, దీపారాధన అంటారు, గుళ్ళు మాత్రం ఆ రోజు కలకల్లాడిపోతూ ఉంటాయి. కానీ ఆ ఉపవాస దీక్ష ఎలా చేయాలి అనే విషయం పైన క్లారిటీ ఉండదు గురువుగారు. మీరు కొంచెం విన్నవిస్తే చాలా మందికి కూడా తెలుసుకుంటారు. తప్పనిసరిగా అమ్మా. మన హైందవ మతంలో ఋషి పరంపరగా కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా మనం ఏది చేసినా ఋషి ప్రోక్తంగానే చేస్తూ ఉంటాం. అంటే మన ఋషులు ఎట్లా చెప్పారో, ఋషి సంప్రదాయం ఎట్లా పాటించాలని చెప్పారో ఆధారం అక్కడి నుంచి వస్తుంది ఏది చేసినా కూడా. మరి ప్రధానంగా శివరాత్రి, మహాశివరాత్రి రెండు రకాలు ఉన్నాయి. శివరాత్రి అనేది నెలకు ఒక మారు వచ్చేది మాస శివరాత్రి. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది మహాశివరాత్రి. మరి ఈ ఋషి ప్రోక్తంగా పూజకి కొన్ని నియమాలు, ఏ పండగ ఎట్లా చేయాలి, ఏ పండుగలు ఏ విధంగా ఆచారాలు పాటించాలి, దాని విధి విధానాలు ఏంటి అనేది నిర్ణయ సింధు అని ఒక పుస్తకం ఉంది. ఆ నిర్ణయ సింధు పుస్తకంలో ఏ పండగ ఎట్లా చేయాలనేది క్లియర్గా దానికి ఆధారంగా చెప్పి ఉంటుంది అనమాట. ఆ పండగ ఎట్లా ఎందుకు చేయాలనేది కూడా దానికి ఆధారం ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకునే మనం ఏ శాస్త్రం చెప్పినా కూడా ఆధారం అది. విశేషం ఏంటంటే మన హైందవ మతంలో ఆధారం లేకుండా ఏది చెప్పడం జరగదు. ప్రతిదానికి ఒక ఆధారం అనేది ఉంటుందన్నమాట. మరి అట్లాగే ఈ మహాశివరాత్రికి ఋషి ప్రోక్తంగా కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని నియమాలు చెప్పడం జరిగింది. మరి వాటిల్లో ప్రధానంగా ఏంటయ్యా అంటే అర్చన ఒక విధానం. అర్చన, భజన, ధ్యానం. కళ్ళు మూసుకొని కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది తపస్సు జపం చేస్తూ ఉంటారు, కొంతమంది అర్చన చేస్తారు, కొంతమంది అభిషేకం చేస్తారు. ఏది చేసినా తప్పు లేదు. మరి మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక్క మారు వచ్చేది మహాశివరాత్రి. మళ్ళీ దీంట్లో ఏమనుకుంటాం, జన్మగో శివరాత్రి అని మన పూర్వీకులు అంటూ ఉండేవాళ్ళు. అంటే జన్మగో శివరాత్రి ఎందుకు వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుందిగా. కానీ అంటే కొత్త విషయం చెప్తున్నారు అనిపిస్తుంది గురుగారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు జన్మకో శివరాత్రి అనేది. దాని గురించి కొంచెం క్లుప్తంగా. జన్మకో శివరాత్రి అనేది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. జీవించినంత లోపల ఒక్కసారైనా శివరాత్రి గనక దానికి ఉపోషం, ఒక రాత్రి కాలంలో మనం జాగారం గనక చేసినట్లయితే వాడి జీవితం మారుతుంది అని చెప్పి ఈ శాస్త్రం చెబుతూ ఉంది. శివరాత్రి. అట్లాగే మనం ఏమనుకుంటాం, మన హైందవ మతంలో చేసే పండుగలు చాలా ఉంటాయి. గణపతి నవరాత్రులు అంటారు, అవునా? మరి రాత్రి పూట ఏమైనా పూజ చేస్తామా? లేదు. తర్వాత నవరాత్రులు, వసంత నవరాత్రులు, దేవి నవరాత్రులు, మహాశివరాత్రి. అంటే రాత్రి కాలం అనేది పిలవటమే కానీ రాత్రి కాలంలో పూజలు చేసేవి చాలా తక్కువ. ప్రధానం గణపతి నవరాత్రులు పగలే పూజ చేస్తాం. మరి అమ్మవారి నవరాత్రులు సాయంత్రం పూట పూజ చేస్తాం. ఒక శివరాత్రికి మాత్రమే లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తాం. మిగతా రోజుల్లో పగలు మాత్రమే చేస్తాం.
మరి ఈ పండగలకి ఈ శివరాత్రికి విశేషం ఏంటి, దాని తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది అది గురుగారు. ప్రధానంగా రాత్రి అంటే ఏంటి, ఒక చీకట్లో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి, అవును భయం కలుగుతుంది, అవునా? అవును అవును. చిమ్మ చీకట్లో ప్రయాణిస్తుంటే ఉమ్, ఏం జరుగుతుంది, ఏమైనా ఎదురు ఏమైనా తగులుతుందా, ఏదైనా అడ్డం అవును. వస్తుందా అని కూడా తెలియదు. అవును అదే దూరంగా ఏదైనా ఒక లైట్ చిన్న కాంతి పెరుగుతుంది అనుకోండి, అవును. భయం పోయి ధైర్యం ధైర్యం వస్తుంది. వస్తుంది. అవునా? నిజమే అది. అక్కడ ధైర్యం ఎవరో వస్తుంది. ఉన్నారు అనే ఒక ఇది అయితే వస్తుంది. ధైర్యం వస్తుంది. అవును. అదే చీకట్లో ప్రయాణించాలంటే ఎవడూ చేయలేం, చేయలేరు. భయం ఏర్పడుతుంది. భయం అంటే ఏంటి, చీకటి అంటేనే భయం కదా గురుగారు. భయం అంటే ఏంటి, మృత్యువు. ఉమ్, భయం అంటే మృత్యువు. అవును. మరి ఈ శివరాత్రి రోజున ఎవరైతే అర్చన చేస్తారో ఉమ్, భయం పోతుంది. ఓకే. భయం ఎట్లా పోతుంది అంటే, నిశ్చల తత్వం కావాలి మానవుడికి. ఉమ్, నిశ్చల తత్వం అంటే దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం, అవును. పరిపూర్ణమైన నమ్మకం. ఉమ్, నీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడు తీరుస్తాడనేటువంటి విశ్వాసం ఎప్పుడైతే ఉన్నదో ఉమ్, నీకు జీవితంలో భయం ఉండదు. ఉమ్, అదే సమయంలో మనం చేసే ప్రతి పని కూడా సక్రమమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటామో అప్పుడు కూడా మానవుడికి భయం ఉండదు. అవును. భయం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, చేయకూడని పొరపాట్లు చేసినా, ఉమ్. ఏదైనా తప్పులు చేస్తుంటే భయం అనేది ఏర్పడుతుంది, అంతే కదా? అవును. లేకపోతే ఎవరికి అది భయం ఏర్పడదు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఉమ్. ఎందుకంటే తప్పు చేసినప్పుడే భయపడుతూ ఉంటారు. మరి శివరాత్రి అంటే, మహాశివరాత్రి అంటే ఉమ్, చీకటిలో వెలుగును చూపించేది మహాశివరాత్రి. ఓకే. మరి మానవుడి జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో రకాల కష్టపడుతూ ఉంటారు. ఈతి బాధలు, భార్య పిల్లలు, సుఖ అవును సంతోషాలు ఎన్నో ఉంటాయి. దాంట్లో ప్రతివాడికి కొంత దుఃఖాలు ఉంటాయి. అవును తీరని కోరికలతో బాధపడుతూ ఉంటాం, అవునా? అవును. కొంతమందికి ఏదో వృత్తిపరంగానో, ఉద్యోగం పోతుందనో, లేకపోతే అవును. ఇంకోటి ఏదో కష్టం కలుగుతుందనో, లేకపోతే పిల్లలు లేరనో, ఉమ్, కొంత భయం లోపల వెంటాడుతూ ఉంటుంది మానవుడికి సహజంగా. ఖచ్చితంగా ఉంటది. మరి ఇటువంటి భయం పోవాలి అంటే, మహాశివరాత్రి రోజున కనుక ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో ఉమ్, వాడికి భయం అనేది తొలగిపోతుందని చెప్పి పరమశివుడు చెప్పాడు. ఉమ్, మరి పరమశివుడికి అర్చన చేయాలంటే మనం అనుకుంటే అర్చన చేయలేం. ఉమ్, మీరు అనుకున్నా, నేను అనుకున్నా శివుడికి వాళ్ళ అభిషేకం చేద్దామంటే ఉమ్. మనం అనుకుంటే కాదు, ఆయన అనుగ్రహం ఉండాలి. శివుడు అనుకోవాలట. అది ఇంకొక మాట ఉంది, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కుట్టదు. అని నిజం. అంటూ ఉంటారు. అది నిజం. ఆజ్ఞ అంటే ఏంటి, మనం మహాశివరాత్రి రోజున అభిషేకం చేయాలని మనం సంకల్పించినా ఉమ్, ఆయన కూడా తలుచుకోవాలి. ఆ, భరానా వెంకటేశ్వర శర్మ గారు ఈరోజు నాకు అభిషేకం చేయాలి ఆయన మనసులో అనుకుంటేనే ఆ రోజు మనకు అన్ని అనుకూలంగా మారతాయి, అభిషేకం చేయగలుగుతాం. అది పరమశివుడు మనం అదృష్టం తలుచుకోకపోతే చేయలేం. అది ఏదో అడ్డంకి వస్తుంది, ఏదో రకంగా డైవర్ట్ అయిపోతుంది. ఆగిపోవాల్సి వస్తుంది. దాని గురించే శివుడు ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదని చెప్పి శాస్త్రం. ఉమ్, మరి మిగతా దేవతలు వేరు, పరమశివుడు అర్చన వేరు. ఆ, మిగతా దేవతల అర్చన అంటే షోడశోపచార అర్చనలు, 16 రకాల అర్చనలు మాత్రమే చేస్తాం. ఓకే. మరి పరమశివుడికి అర్చన చేయాలి అంటే కూర్చోగానే ఫస్ట్ షోడశోపచార పూజలు చేయాలి. ఉమ్, ఫస్ట్ నిద్ర లేపాలి. ఓకే. నిద్ర లేపిన తర్వాత దండం పెట్టి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పూజ చేసే ముందు ఉమ్, మళ్ళీ ఇంకోసారి అర్చన చేయాలి. అంటే 2 సార్లు అర్చన చేయాలి. 2 సార్లు. మిగతా దేవతలకు ఒకసారి అర్చన చేసి అభిషేకం చేస్తే సరిపోతుంది, కానీ ఉమ్, శివుడికి మాత్రం 2 సార్లు అర్చన చేసిన తర్వాతే అభిషేకం చేయాలి. ఓకే. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ చివరిలో మళ్ళీ అర్చన చేయాలి. మళ్ళీ అంటే 3 సార్లు అభిషేకం చేయాలంటే 3 మార్లు అర్చన అర్చన వస్తుంది. చేయాల్సింది. అంటే మిగతా దేవతలకు 20 నిమిషాల్లో అర్చన చేయగలుగుతాం. శివుడికి అభిషేకం అర్చన చేయాలంటే కనీసం గంటన్నర పడుతుంది. గంటన్నర. ఏకరుద్రాభిషేకం చేయాలంటే కనీసం సుస్పష్టంగా, మరి ఎక్కడ లోపం లేకుండా సశాస్త్రీయంగా చేయాలి అంటే తక్కువలో తక్కువ గంటన్నర సమయం అనేది చాలా తక్కువ. చాలా తక్కువ. తక్కువ అనమాట. ఉమ్, ఏదో లాగించాలంటే లాగించడం వేరు, మినిమం గంటన్నర అయితే పడుతుంది. నాకైతే మినిమం గంటన్నర తక్కువ, ఏ రోజు మాకు అభిషేకం పట్టదు. మినిమం 2 గంటలు పడుతుంది మాకు ఏకరుద్రాభిషేకం అంటే. కానీ ఏ దేవునికైనా గానీ అంత లైట్ గా అంత సమయం తీసుకున్నా పట్టదు. కానీ శివుడు అంటే అందరికి అంతే రేంజ్ లో భక్తి ఉంటది, అంతే అవును. రేంజ్ లో భయం ఉంటది. భయం ఉంటుంది. అంటే మిగతా దేవతల అర్చన విధానం వేరు, ఉమ్, ఈశ్వరార్చన విధానం వేరు. Yeah. అంటే ఋషి ప్రోక్తంగా మన వేదం ఎట్లా చెప్పిందో ఉమ్, అట్లా చేస్తే 2 గంటల సమయం ఏకరుద్రాభిషేకానికి పడుతుంది. ఉమ్. మరి ఇవాళ రేపు జనాలు ఎట్లా ఉన్నారంటే టైం చూసుకుంటారు. గుళ్ళో రాగానే అవును. గురువు గారు ఎంతసేపు పూజ చేస్తారు, ఎంత ఎంతసేపు టైం పడుతుంది అభిషేకం చేస్తారు, నేను గురువుగారు? ఆఫీస్కి పోవాలి ఉమ్, అని ఒక ఆయన ఎంత టైంలో ఒక అయిపోతుంది? ఆయన 10 రూపాయలు చేతిలో పెడతాడు అభిషేకం చేస్తే. మరి ఆ అర్చకుడు 10 రూపాయలకి ఎవడన్నా 2 గంటలు అభిషేకం చేస్తాడా? అవును, ఎవడు చేయట్లేదు. చేయరు. కారణం ఏంటంటే మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న పొరపాట్లే. ఉమ్, మన దేవాలయ వ్యవస్థ ఇంకా మారాలి. అవును. ఇటువంటి దేవాలయ వ్యవస్థ తేడా ఉన్నప్పుడే రకరకాల వ్యక్తులు తయారవుతున్నారు. దీంట్లో కొంతమంది శత్రువులు, ఉమ్, కొంతమంది మూఢనమ్మకాలతో ఇట్లా అవును. వీటన్నిటిని తయారు చేస్తున్నారు. కాబట్టి వేదం ఏం చెప్పిందో అది ప్రామాణికంగా మనం చేయాలి. మన పిల్లలు అందరూ ఆచరిస్తేనే అవును. మనం అనుకున్న భయం అనేది పోతుంది. మరి శివరాత్రి రోజున ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం. ఉప అంటే దగ్గరగా,
ఈశ్వరుడి దగ్గరలో ఉండటం అనేది ఉపవాసం. మనకి జ్ఞానేంద్రియాలు 5 రకాలు ఉన్నాయి. కళ్ళు దేనికి పనికొస్తాయా అంటే శివుడి నాట్యం చూసినా, శివుడిది ఏదైనా మనం చిత్రం చూసినా, శివుడి విగ్రహం చూస్తే కూడా పరమానందం కలుగుతుంది. అవునా? ఖచ్చితంగా. తర్వాత కలుగుతుంది. బ్రాహ్మణ వేదం చెప్తుంటే అదొక ఆనందం కలుగుతుంది. అవును, చేతులతో అభిషేకం చేస్తే అదొక పరమానందం కలుగుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎవరన్నా భజన చేస్తుంటే అదొక ఆనందం కలుగుతుంది. ఇట్లా పరిపిరి విధాలు ఉన్నాయి. ఈ భక్తిలో పలు విధాలు ఉన్నాయి. అవును. ఏది చేసినా తప్పు లేదు. కానీ తప్పనిసరిగా శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలి. అంటే ఉదయం నుంచి ముందు రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ప్రారంభం చేయాలి. బ్రహ్మముహూర్తం అంటే కనీసం 2 గంటల నుంచి 3 గంటల లోపల ఉన్న 2:30 లోపటే బ్రహ్మముహూర్తం అంటాం. తెల్లవారుజామున 2 గంటల నుంచి శివనామస్మరణ చేయాలి. ఎవరు కూడా ఏది పిచ్చి మాటలు కానీ, సినిమాలు చూడటం కానీ, సెల్ ఫోన్ చూడటం కానీ, పోచుకోలు కబుర్లు ఆ అమ్మ ఇట్లా ఉంది, ఈ అమ్మ ఇట్లాంటి విషయాలు మాట్లాడకుండా పంచాక్షరి జపం అంటాం. ప్రణవ పంచాక్షరి జపం అందరికీ తెలిసిందే. అది ఓం నమ శివాయ అనేది ప్రణవ పంచాక్షరి జపం. ఓం నమ శివాయ జపం చేసుకుంటూ భగవంతుడి మీదే, పరమేశ్వరుడి మీదే మనసు భక్తి పెట్టి లగ్నం చేసి పగల మొత్తం ఉపవాసం ఉండి రాత్రి కాలంలో అభిషేకం చేయాలి. గురువుగారు మరి మిగతా దేవతలకు పగలు చేస్తాం, బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాం కదా, రాత్రిపూట అభిషేకం ఎందుకు చేయాలి అంటే ఈశ్వరుడు లింగరూపం ధరించిన సమయమే అర్ధరాత్రి సమయం. మన సృష్టిలో 2 మాత్రమే అర్ధరాత్రి పూట జన్మించారు. ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ మాసంలో బహుళ పౌర్ణమి తర్వాత వచ్చిన అష్టమి రోజున జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు? అర్ధరాత్రి జన్మించాడు. అంటే రాత్రి సమయంలో జన్మించి మానవుడికి భగవద్గీత బోధించాడు. అవునా? అంటే ఒక భగవద్గీత కనుక చదివినట్లయితే ఎవరైనా సరే ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏది మంచి ఏది చెడు, ఎవరెట్లాంటి వాడనే తెలియాలి అంటే భగవద్గీత కనుక సాధన చేసినట్లయితే నీకు ఎటువంటి కష్టం వచ్చినా భగవద్గీత చదివితే దాంట్లో మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఏ కష్టం వచ్చినా సరే మానవుడు అనేవాడికి. మరి జ్ఞానబోధన చేసిన వాడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు చేశాడు? రాత్రి కాలంలో అర్ధరాత్రి పూట చేశాడు ఆయన. మరి దానివల్ల ఎంతో మంది జ్ఞానాన్ని పొందుతున్నాం. అవునా? మరి ఆయన శ్రావణ మాసం అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో, ఆయన దక్షిణాయన పుణ్యకాలంలో ఆయన జన్మించాడు. కరెక్ట్గా 6 మాసాలు. శ్రావణ మాసం నుంచి మాఘమాసం వచ్చేటప్పటికి 6 మాసాల్లో మరలా పరమశివుడు భూమి మీద కాలు పెట్టాడు. శివరాత్రి రోజున ఈయన కూడా అర్ధరాత్రి పూటే భూమి మీద కాలు పెట్టిన సమయం. దాన్ని లింగోద్భవ కాలం అంటారు. తర్వాత లింగోద్భవ కాలం అంటే పరమేశ్వరుడు జ్యోతి స్వరూపంలో ఉంటాడు. దీంట్లో ఒక శ్లోకం ఉంది. ఆపాతాళలభస్థళాంద భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాందామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాగాంజమన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అని ఒక శ్లోకం ఉంది. పరమేశ్వరుడు ఎట్లా లింగరూపం ధరించాడంటే పాతాళం నుంచి ఆకాశం వరకు లింగరూపం ధరించాడట. అంత పెద్ద ఆకారంలో ఆయన భూమి మీద కాలు పెట్టాడట. పాతాళం మన భూమి కన్నా కింద పాతాళ లోకం ఉంది. పాతాళం నుంచి మనకు కనపడుతున్న ఆకాశం వరకు బ్రహ్మాండం మొత్తం అంతా కూడా ఆయన లింగ రూపం ధరించాడు. ముల్లోకాలకి కూడా లింగ రూపం ధరించాడు. ఆ సమయంలోనే జ్యోతిర్లింగాలు ఆవిర్భవించినాయి. మనం ఎన్ని లింగాలు? 12 రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు ఆవిర్భావం అయినాయి. జ్యోతిర్లింగం అని పిలుస్తాం. అంటే జ్యోతి కనపడుతుంది ఆ లింగంలో, మనకి కనపడదు. ఏ లింగంలో మనం జ్యోతి చూసామా? లేదు. అంటే ఎవరైతే జ్యోతిర్లింగ దర్శనం చేస్తారో వారు అనుభవించిన పాపాలు, ఏదైతే రకాల ఇబ్బందులు, ఈతి బాధలు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసేవాడే ఈ జ్యోతిర్లింగ దర్శనం, జ్యోతిర్లింగ స్వరూపం. కాబట్టి లింగ రూపం ధరించిన సమయం మహాశివరాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగ రూపం ధరించాడు. మనం ఏం చేయాలి? ఆ సమయంలో కాలు పెట్టిన సమయంలో నిద్రపోకూడదు. ఆయన కోసం ఎదురు చూసి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం చేయాలి. ఎవడైతే పగల మొత్తం ఉపవాసం ఉండి అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తాడో వాడి కర్మ మొత్తం కూడా తొలగిపోతుంది. ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి వారు అనుభవించిన ఈది బాధల నుంచి బయటపడటానికి పరమశివుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. పరమశివుడు అదే రోజు కూడా మరి పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా అవుతుంది కదా. అంతే కదా. లింగోద్భోగాలు ఆయన ఉద్భవించిన సమయం కాబట్టి మరి తెల్లవారులు మనం జాగరణ చేయాలి కాబట్టి, మరియు అభిషేకం 12 గంటలకు అభిషేకం పూర్తి చేస్తే ఏ 3 అవుతుంది.
అవును. 3 గంటలకి కళ్యాణం ప్రారంభం చేసాం అనుకోండి, తెల్లవారుజామున 5 అవుతుంది. ఉమ్, మరి సూర్యుడు వచ్చే ముందు నిద్రపోకూడదు కాబట్టి సూర్యోదయం దర్శనం చేసిన తర్వాత ఉమ్, ఏదైనా కాస్త ఫలహారం చేసుకొని నిద్రపోవచ్చు. ఉమ్. ఈ విధంగా మనం ఆచారం అనేది శివరాత్రికి పాటించవలసిన నియమాలు. నియమాలు. అది ఇప్పుడు చాలా మంది కూడా జాగరణ ఒక రకంగా చేస్తున్నారు గురుగారు. అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి దేవుడేమో నాకు ఉపవాసం ఉండండి, మొత్తానికి తినకుండా ఉండి ఉపవాసం చేయాలని దేవుడు చెప్పలేదు. అవును. వాళ్ళు ఓకే, నార్మల్ గా ఉన్న వ్యక్తులు, ఇప్పుడు అన్ని రకాలుగా ఆరోగ్యవంతులైన వ్యక్తులు కూడా నైట్ 12 గంటల వరకే చేస్తే చాలు జాగరణ, అంతకు మించి మేము చెయ్యలేము అని అంటున్నారు. మరి ఆ డే అంతా కూడా ఉపవాసం ఉండి అలా జాగరణ నైట్ 12 గంటల వరకు చేస్తే సరిపోతుందంటారా? అంటే శాస్త్రం ఎట్లా చెప్పిందంటమ్మా, ఉమ్, దేశ కాల మాన పరిస్థితులను బట్టి శాస్త్రం ధర్మం మారుతుంది. ఓకే. ధర్మం వేరు, ధర్మంలో రకాలు ఉన్నాయి. ఉమ్, మనం అనుసరిస్తున్న ఆచారాన్ని బట్టి, మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి, ఉమ్, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ధర్మం మారుతుంది. ఓకే. మరి పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. ఉమ్, వాళ్ళు ఏం తినకపోతే పడిపోతే హాస్పిటల్కి పరిగెత్తాలి. అవును. మనం కూడా ప్రశాంతంగా పనిచేయలేం. అటువంటి వాళ్ళు ఉమ్, ఫలాలు తీసుకోవచ్చు, అవును. పండ్ల రసాలు తాగవచ్చు, ఉమ్, అటువంటి వాటితో ఉండవచ్చు. ఉమ్, లేదు అది కూడా తింటే మాకు సరిపోదంటే అంటారు, ఏకభుక్తం అంటారు. ఆ, ఒకటేసారి భుజించాలి. ఒక పూట. ఒకసారి ఇంత తింటావా నీ ఇష్టం. అవును. ఏకభుక్తం చేసి కూడా ఉమ్, ఆచరించవచ్చు. ఎవరు? ఓపిక లేని వాళ్ళు, ఓపిక చేతకాని లేని. వాళ్ళు. అదే. మరి చేత కాదు కదా అని మొత్తం వదిలేయకూడదు. ఉమ్, ఏకభుక్తం చేసి ఆచరించవచ్చు. మరి చిన్నపిల్లలు అలవాటు లేని వాళ్ళు ఉంటారు, ఉమ్, వాళ్ళు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లాంటివి చేసి కూడా ఆచరించవచ్చు. ఉమ్, చేయగలిగిన వాళ్ళు ఉంటారు, ఏమి తినకుండా అలా ఏకభుక్తం అంటే ఒకసారి ఫలరసం తాగి ఉమ్, చేయవచ్చు. ఇంకొకటి ప్రధానం ఏంటంటే, జీవాత్మే పరమాత్మ అని శాస్త్రం చెబుతుంది. ఉమ్, జీవుడే దైవం. ఆ. మన దేహంలోనే జీవుడు ఉన్నాడు. మన నాలిక చూడండి, నాలిక ఎట్లా ఉంటుంది, ఇట్లా మన పానవట్టంలాగా ఉంటుంది. ఆ. అవునా? అవును. పైనుంచి మనకి కొండ నాలిక ఉంటుంది. అవునా? అవును. పైనుంచి ఏం ఊరుతుంది? లాలాజలం ఊరుతుంది. లాలాజలం ఊరుతుంది. ఆ లాలాజలం ఊరకపోతే మనిషి అనేవాడు బ్రతుకుతాడా? అసలు బతకడు కదా. ఆ పైన లాలాజలమే పరమేశ్వరుడు, ఉమ్, కింద నాలికనే అమ్మవారు. ఆ. అంటే నీలోనే పరమాత్మ ఉన్నాడు. అవును. నువ్వేం తినకుండా చేస్తానంటాడు. నిజంగా ఆ లాలాజలం పరమేశ్వరుడు కనుక ఆ లాలాజలం మానవుడికి ప్రసాదించకపోతే నువ్వు బ్రతుకుతావా అసలు? బ్రతకలేదు. నేను ఒక్కటి చెప్తే, నువ్వు నీళ్లు కూడా తాగకుండా చేశాను గురువు గారు అంటాడు. అవును. మరి లాలాజలం నీరు కాదా? శివుడు ఖచ్చితంగా. ప్రసాదించిందే కదా. కాబట్టి ఖచ్చితంగా. అంటారు, అదే అంటారు, అసలు ఉమ్. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉమ్, నేను అది మనం చేస్తున్నాను తెలియక అని మాట్లాడటమే చెప్పేసి. కానీ ఉమ్, ఖచ్చితంగా ఒకసారి ఏదన్నా తాగాలి. ఉమ్, ఫలరసము, ఉమ్, అది టీ తాగొచ్చు, ఇటువంటివి 1-2 సార్లు తాగి చేయవచ్చు. కానీ ఘన పదార్థాలు ఉడకబెట్టినవి తినకూడదు. తినకూడదు. ఉడకబెట్టినవి బియ్యపు పిండి, చపాతీలు తింటారు కొంతమంది. అవును. చపాతీకి దోషం లేదంటారు. అవును. చపాతీ తినకూడదు, ఉమ్, ఉడకబెట్టిన పదార్థాలు తినకూడదు, భోజనం చేయకూడదు. ఉమ్, కొంతమంది ప్రసాదమే కదా తింటా ఉంటారు, అవును. ప్రసాదం తినకూడదు. చాలా మంది సాయంత్రం ఉమ్. పూట కూడా ఇంకా ఒక్క పొద్దు విడుస్తున్నాము అని చెప్పేసి ఉప్మా చేసుకొని తినడము, రవ్వతో, అలాంటివి కూడా అంటే మన తెలంగాణలో ఆచారాలు ఎట్లా ఉంటాయంటే, మనం ఇందాక అనుకున్నాం దేశమాన పరిస్థితులు ఆచారాలు తేడా ఉంటాయి. ఇక్కడ తెలంగాణ ఎట్లా ఉంటుందంటే, మన తెలంగాణలో పగల మొత్తం ఇట్లా ఒక పొద్దు ఉండి సాయంత్రం పండ్లు తీసుకెళ్లి శివుడికి సమర్పించి అవును. నివేదన పెట్టి ఆ పండ్లు స్వీకరించి అవును. ఇక కంటిన్యూ చేస్తారు. ఉమ్. ఇది మన తెలంగాణలో ఉన్న సంప్రదాయం. అవును. ఆంధ్ర సంప్రదాయం మాత్రం ఎవరు మాత్రం ఏమి తినరు. అవును. తాగితే ఒక పలరసం తాగుతారు, ఉమ్. లేకపోతే ఒకసారి కాఫీ టీ తాగుతారు, అంతే. అంతేగాని తినరు. అవును. ఇది ఒక ఆచారం. అదే మనం ఇక్కడ చొక్కా వేసుకోకుండా ఎవరు కూడా శివుడికి అర్చన చేయం. ఉమ్. అదే మనం కేదార్నాథ్ వెళ్ళామనుకోండి, చొక్కా వేసుకొని అక్కడ అభిషేకం చేస్తారు. అర్చకులు కూడా చొక్కా వేసుకొని చేస్తారు. ఉమ్. మరి ఇక్కడ చొక్కా కనుక వేసుకొని అభిషేకం చేస్తే మహాపాపం. అవును. వేదం చెప్పింది మహాదోషం అన్నమాట. అవును. అర్చకుడు చొక్కా వేసుకోకూడదు, అవును. చేసే యజమాని చొక్కా వేసుకొని చేయకూడదు. ఇది మన తెలుగు ప్రాంతాల్లో. అంటే మరి ఇది ఇదే చెప్పండి. అంటే ఇది వేదాలే చెప్తున్నాయి దోషాలు అని చెప్పి, మరి అక్కడ వర్తించవా గురువు గారు? మీకు ముందే చెప్పే కదా, దేశమాన కాల పరిస్థితులు. ఓకే. కేదార్నాథ్ ఉంది, పరిస్థితులను బట్టి మారింది బద్రీనాథ్ ఇది. ఉంది. ఉమ్. కేదార్నాథ్ లో మన -డిగ్రీస్ ఉంటాయి, అదే. విపరీతమైన చలి ఉంటుంది. ఓకే. మనం చొక్కా అయిపోయాను ఒక గడ్డగడ్డకు పోతావు, నీ వేళ్ళు కొంగర్లు పోతాయి, అభిషేకం చేయడానికి శక్తి ఉండదు. కాబట్టి అక్కడ చొక్కా అర్చకులు కూడా చొక్కా వేసుకొని జర్కిన్ వేసుకొని చేస్తారు. ఉమ్. మొన్న మేము లాస్ట్ టైం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు చెప్పులు గర్భాలయం ముందు వదిలిపెట్టి లోపలికి వెళ్ళే లోపల కాళ్ళు గడ్డలు కట్టినంత పని అయింది. అంటే -డిగ్రీస్ ఉంటుంది. అదే. మరి అటువంటి చోట తప్పు లేదు. ఉమ్. అట్లాగే దేశమాన కాల పరిస్థితులను బట్టి ధర్మం మారిపోతుంది, అక్కడ ప్రకృతిని బట్టి కూడా మారిపోతుంది. ఉంటుంది. కాబట్టి దానికి తప్పు లేదు. అట్లా అని గురువుగారు నేను చొక్కా వేసుకొని సిగ్గుతో నేను గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేస్తే ఇది మహాపాపం.
గురువు గారు మరి ఈ ఉమ్. శివరాత్రికి ఉమ్. ఆడవాళ్ళు లింగాభిషేకం చెయ్యొచ్చా? ఎందుకంటే చాలా చోట్ల కూడా అంటూ ఉంటారు అవును. శివలింగాన్ని ఆడవాళ్ళు తగలకూడదు అవును. అంటారు. మరి ఆడవాళ్ళు అభిషేకం చెయ్యొచ్చు అంటారా? అభిషేకం చేస్తే ఏ విధంగా పాటించాలంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. ఉమ్. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న, ప్రతి వాళ్ళు ఆచరించవలసినటువంటి ప్రశ్న ఇది. గురువు గారు. ఆడ మనిషి అభిషేకం చేయవచ్చా అంటే పనికిరాదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఓకే గురు. ఎందుకు పనికిరాదు అంటే పానవట్టం అమ్మవారి యోని, శివలింగం పరమేశ్వరుడు, అవును. అంటే సృష్టిస్థితి లయకారకుడు పరమేశ్వరుడు. జగతఃపితరౌ వందే ఉమ్. పార్వతీ పరమేశ్వరుడు. జగత్తు మొత్తానికి ఎవరయ్యా అంటే ఆయనే తల్లిదండ్రులు. అవును. మరి శివలింగాన్ని ఆడమనిషికి తాకే అర్హత లేదు. ఉమ్. ఎందుకు అంటే వాళ్ళకి నెలవారీ వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి ఉమ్. కాబట్టి తాకకూడదు. ఉమ్. మరి మా ఇళ్ళలో దేవతార్చన శివలింగాలు ఉంటాయి. మరి మేము ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి ఏ పెళ్లికి వెళ్ళామనుకోండి, పొద్దున్నే వెళ్తాం, ఉమ్. మధ్యాహ్నం 3, 4 కూడా ఒకసారి ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది. అవును. మరి శివుడికి అన్నం పెట్టకుండా, మహానైవేద్యం పెట్టకుండా మేము ఎవరు భోజనం చేయకూడదు. మా ఇంట్లో కూడా ఎవరు కూడా భోజనం చేయరు. అవును. మరి మేమే కదా, మా భార్య ఆమె బ్రాహ్మలే కదా, ఆమె పోయి తాక అభిషేకం చేయొచ్చా అంటే ఉమ్. ఏ రోజు కూడా మా ఇంట్లో మా భార్యను కూడా శివలింగాన్ని తాకనియ్యం కూడా. ఏ రోజు తాకరు. ఉమ్. 3 కానీ 4 కానీ 5 కానీ రాత్రి 7 అయినా సరే ఉమ్. అది ఎట్లాగే ఉంటుంది. ఆయన శివుడికి పెట్టలేదు కాబట్టి మేము ఎవరు తినరు, ఇంట్లో పిల్లలు కూడా తినరు 7 అయినా సరే. ఉమ్. మగవాడు వచ్చి ఆ లింగానికి అభిషేకం చేసి మహానివేదన పెట్టిన తర్వాతే మేము కానీ మా పిల్లలు కానీ మా భార్య కానీ భోజనం చేస్తారు. ఉమ్. అటువంటి నియమాలు శివుడికి ఉంటాయి. ఓకే. పరమేశ్వరుడికి ఉన్న నియమాలు ఏ దేవతకి ఉండవు. అంటే ఉమ్. దేవతలను బట్టి కొన్ని నియమాలు ఉంటాయి. ఉమ్. అంటే ముట్టు అంటూ అనేది కలవకూడదు ప్రధానంగా. ఓకే. కొంతమంది ఇళ్లలో శివలింగం పెట్టుకొని అభిషేకం చేస్తారు. అవును. ఇందాక నేనేం చెప్పా, అభిషేకం చేయాలంటే 2 గంటల సమయం బ్రాహ్మడికి పడుతుంది. అంటే ఉమ్. ఆ వేదం అందరికీ రాదు కాబట్టి. అవును. మరి అట్లానే గురువు గారు ఎవరు అభిషేకం చేయకపోతే మన సనాతన ధర్మం మొత్తం అంతరించిపోతుందని కూడా చెప్తుంది అంటే శాస్త్రం. ఇలాగే చాలా మంది కూడా ఆడవాళ్ళు మరి గుడికి వెళ్ళినప్పుడు శివలింగాన్ని ముట్టుకొని కూడా అభిషేకం చేస్తూ చేస్తున్నారు. చాలా అది మంది మాత్రం చేస్తారు. మహాపాపం. ఉమ్. శివలింగాన్ని ఆడమనిషి కనుక అభిషేకం తాకితేనే చెయ్యక్కర్లా. ఉమ్. ఇట్లా చేయి పట్టుకుని ముట్టుకుంటే కూడా ఉమ్. మహాదోషం వస్తుంది, పుణ్యం అయితే రాదు, ఓకే. మహాపాపం తగులుతుంది. ఉమ్. యజమాని చేయాలి. ఇంట్లో ఉమ్. భర్త ఎవరైతే ఉన్నారో, ఉమ్. మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఉమ్. వాళ్ళు చేస్తే కుటుంబం మొత్తానికి వస్తుంది. ఉమ్. శాస్త్రం ఏం చెబుతుందయా అంటే దీనికి కూడా ప్రామాణికం ఉంది. ఉమ్. పూజ ఎవరు చేయాలి అంటే ఇంట్లో యజమాని చేయాలి. ఉమ్. యజమాని చేస్తే అవును. సగం భార్యకు వస్తుంది, అవును. పిల్లలకి వస్తుంది. అదే ఆడమనిషి చేస్తే భర్తకి రాదు, పిల్లలకి రాదు. ఉమ్. అది శాస్త్రం. అది మరి చాలా ఇళ్లలో ఆడవాళ్ళే పూజలు చేస్తూ ఉంటారు కదా గురుగారు. అంటే పూర్తిగా వదిలిపెట్టే కన్నా ఉమ్. దైవ దైవ బలం కావాలి కాబట్టి చేయాలి. చేయాలి. దేవుడికి పూజ ఎందుకు చేయాలి ఉమ్. అంటే మానవ సేవే మాధవ సేవ. ఉమ్. కొంతమంది ఎట్లా ఉంటారంటే దేవుడికి పూజ చేయని గురువు గారు 10 మందికి సహాయం చేస్తా అంటాడు, తప్పు లేదు, ఉమ్. అది మాధవ సేవ. ఉమ్. ఇందాక మనం అనుకున్నాం మనిషిలోనే దేవుడు ఉన్నాడు అనుకున్నాం. అవును. నువ్వు ఏ పొరపాటు చేయకుండా, ఉమ్. ఏ తప్పు చేయకుండా, ఒక జీవికి అపకారం చేయకుండా, ఒక అవును. జీవిని చంపకుండా ఉమ్. ఉంటూ 10 మందికి సహాయం చేస్తూ ఉమ్. పూజ చేయకుంటే కూడా పరమేశ్వరుడికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఉమ్. అటువంటి వాళ్ళు చేయకపోయినా తప్పు లేదు. అప్పుడు ఆడమనిషి చేసినా కూడా తప్పు లేదు. తప్పలేదు. కానీ అయితే- యజమాని మాత్రమే చేయాలి. చాలా గుళ్ళల్లో కూడా మరి పంతుల్లే పూజారులే ఉండి కూడా ఆ అభిషేకం చేసేటప్పుడు దంపతులను కూర్చోబెట్టి ఉమ్. ఆ భర్త చేయి పట్టుకొని నువ్వు కూడా అభిషేకం చేసినట్టే అమ్మా చేయి పట్టుకో అని చెప్తూ ఉంటారు. అదే చెప్తున్నానమ్మా. ఆ, ఇవాళ దేవాలయాలు ఎట్లయిపోయినాయి అంటే కొంత వ్యాపార సంస్థలుగా మారిపోయినాయి. ఓకే. అవునా? ఉమ్. ప్రతి దేవాలయంలో ఒక 14 హుండీలు, ఉమ్. కానుకలు హుండీలోనే వెయ్యవలను, ఉమ్. రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అంటారు. ఉమ్. పూర్వకాలంలో ఎట్లా ఉండేది, అర్చకుల పరిస్థితి ఎట్లా ఉండేదంటే టికెట్లు ఉండేవి కాదు, ఉమ్. ఉండే ఓ హుండీ ఉండేది. అప్పుడు పాతకాలంలో హుండీలు కూడా లేవు. ఉమ్. ఏది చేసినా ఆ అర్చకుడికి వాళ్ళ తోచిన శక్తి మేర 50 100 ఇచ్చి దండం పెట్టేవాళ్ళు. అవును. ఆ రోజులు పిచ్చి రోజులు కాబట్టి డబ్బు లేకపోయినా ఉమ్. బియ్యం ఇచ్చినా కూడా అర్చనలు చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇంత ధనం జనరేట్ కాలేదు, అవును. ఇంత ధనం అవసరం లేకుండే. అవును. కుటుంబం కడిస్తే గొప్పగా ఉండేది. ఆ కాలం వేరు, ఈ కాలం ఉమ్. మనీ జనరేట్ ఎక్కువైపోయింది, ధనం లేనిది మొత్తం నడవని డబ్బుతోటే పరిస్థితులు నడుస్తుంది. వచ్చేసినాయి. అవును. ఎప్పుడైతే ధనం జనరేట్ అయిందో ఉమ్. గుళ్ళు వ్యాపార సంస్థలుగా మారినాయి. అంతే. పూర్వకాలంలో దేవాలయాలు ఎట్లా ఉండేవంటే ధర్మ కార్యాలు చేసేవాళ్ళు, ఉమ్. దైవ కార్యాలు చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం వర్షాలు పడకపోతే సహస్ర ఘటాభిషేకం చేసేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు, 1000 కుండలతో వర్షాలు పడకపోతే అవును. అవును గురుగారు. మట్టి కుండలు 1000 కుండలతో అవును. ఊర్లోని బ్రాహ్మణులందరూ కలిసి, ఉమ్. ఊర్లో పెద్దలందరూ కలిసి ఉమ్. అందరూ సహాయం చేసి అవును గురు. గోడ కట్టి, గర్భాలయానికి గోడ కట్టి ఉమ్. 1000 బొంగలతో 1000 మట్టి కుండలతో అభిషేకం చేస్తే ఉమ్. సాయంత్రం 7 కుంభవృష్టి కురిసేది. అవును. అవును గురుగారు. అదైతే ఇది ఖచ్చితంగా ధర్మకార్యం. ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారా? ఇప్పుడు అంత ఓపిక ఎక్కడ ఉంది గురువు? గుళ్ళో నాలాంటి వాడు అభిషేకం చేస్తే
ఊళ్ళో ధర్మకర్త చేయిస్తాడా? మీరే వచ్చారనుకోండి, అభిషేకం 2 గంటలు చేయించారనుకోండి, అవును. అయ్యగారు 2 గంటల అభిషేకం ఎందుకు చేయించావు నన్ను అడుగుతాడు ఆయన. 2 గంటలు చేయించా కాబట్టి 1000 రూపాయలు టికెట్ కట్టమంటాడు. మరి అర్చకుడి పరిస్థితి ఆ చేతిలో ఏమైనా ఉందా? లేదు. ధర్మకర్త గుడి ఆలయ కమిటీ ఏది చెప్తే అది అర్చకుడు చేయాలి. అవును. ఇవన్నీ కూడా పాపాలు. అవును. ఈ పాపాల వల్లే మన యొక్క హిందూ ధర్మం నాశనం అయిపోతుంది. ఓకే గురు. హిందూ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది, ఆయన ఏం చేశారు? ఉండి లేకుండా చేస్తున్నారు. ఓకే, మంచి పనే చేశారు. అవును. మరి దాన్ని పక్క నుంచి ఎంతోమంది వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఉమ్. ఆ విధంగా అన్ని దేవాలయాలు కావాలి. అవును గురు. ఏ దేవాలయం, ప్రతి దేవాలయం కూడా ఇది మన దేవాలయం ఉమ్. అని చెప్పి వెళ్ళి అర్చకత్వం పూజ చేసుకునేటువంటి శక్తి రావాలి. అవును. అప్పుడే హైందవ మతం నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, పాస్టర్ మన చర్చికి వెళ్ళామనుకోండి, 10వ వంతు దానం చేస్తున్నారు. అవునా? అవును. చర్చిలో ఫాదర్కి 10వ వంతు ఇచ్చేస్తారు. అవును. డైరెక్ట్ ఫాదర్కే ఇస్తారు. అవును గురు. వాళ్ళు పాటిస్తున్నారు. మనం ఏమైనా ఇస్తున్నాం 10వ వంతు? ఎవరన్నా లేదు. మన హిందూ ధర్మంలో 10వ వంతు అర్చకుడికి ఇచ్చేవాడిని ఒకటి చూపించండి, బ్రాహ్మడికి ఇచ్చేవాడిని. అవును. అవునా? అవును. దేవాలయానికి కూడా ఇవ్వరు, కనీసం అర్చకుడికి కాదు, దేవాలయానికి కూడా ఖర్చు పెట్టరు. అవును. అవునా? అవును. అట్లాగే ముస్లిం మతంలో వాళ్ళు ఖచ్చితంగా 30% దానం చేస్తారు. ముస్లిం మతంలో ఉమ్. మనం చేస్తున్నామా? ఇదంతా లేదు. చూసి ఏం పెట్టారంటే ట్యాక్స్ పెట్టారు మన వాళ్ళు. అవును. పోనీ ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా అంటే ప్రభుత్వాలు కూడా ఏం చేయట్లేదు. ఉమ్. ఆ ప్రభుత్వాలు కూడా వేరే అవసరాలకు వాడుతున్నాయి తప్ప ఉమ్. ధర్మాన్ని కాపాడట్లేదు, ధర్మాన్ని ఆచరించట్లేదు. ఇవాళ కొన్ని చోట్ల గోవులు రోడ్డు మీద చెత్త, ఆకులు, అవునా, క్యారీ బ్యాగులు తింటున్నాయి. అవును. ఎన్నో గోవులు చనిపోతున్నాయి. అవును. మన హిందూ దేవాలయాలు వాటికి వచ్చే ధనం ఏం చేయాలంటే గో సంరక్షణ చేయాలి, ఉమ్. ఇటువంటి దేవాలయాల పోషణ చేయాలి, ఉమ్. బ్రాహ్మణ పోషణ చేయాలి, వేద పోషణ చేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది తప్ప మాటలు చెప్తేనో కమర్షియల్గా టికెట్లు పెడితేనో హిందూ మతం నిలబడదు. మరి ఇటువంటి మతం నిలబడాలంటే అందరూ దీనికి సహకరించాలి. మన హిందూ మతంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా సహకరించాలి. అప్పుడే హిందూ మతం నిలబడుతుంది, ఈ శాస్త్రం కాపాడబడుతుంది. శాస్త్రం ఎట్లా చెప్పిందో అప్పుడు ఆచారానికి అలవాట్లు అవుతుంది జనాలకి. ఇది ఎప్పుడైతే కాదో హిందూ మతం రాను రాను తగ్గిపోతూనే ఉంటుంది. ఇది ఆధారం, దీన్ని ఎవరూ గుర్తించట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు శివలింగాన్ని తగలకూడదు అని అంటున్నారు కదా గురువు గారు. అంటే చెప్పారు ఎందుకు తగలకూడదో కూడా అవును. క్లియర్ గా చెప్పారు. ఉమ్. కానీ ఆడవాళ్ళు ఒకవేళ శివలింగాన్ని ముట్టాలి అంటే ఎలాంటి శివలింగాలను తగలొచ్చు అంటారు ఇది చాలా మంచి ప్రశ్న. గురువు గారు? ఇందాక మనం అనుకున్నాం 12 జ్యోతిర్లింగాలు అనుకున్నాం. అవును. జ్యోతిర్లింగాలు ఎట్లా ఆవిర్భించినాయి అంటే ఉమ్. లింగోద్భోగాలంలో మహాశివరాత్రి రోజున భూమి మీద కాలు పెట్టాడు అనుకున్నాం మనం. అవును. ఆ కాలు పెట్టిన స్థానాలే 12 జ్యోతిర్లింగాలు. ఓకే. అంటే మిగతా దేవాలయాలన్నీ ఎట్లా వచ్చినాయి అంటే ఎవరో మానవుడు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు. అవునా? ఉమ్. మీ ఇంటి పక్కన శివాలయం ఉందనుకోండి, ఉమ్. ఎవరో మీ నాయనో మీ తాతో ఎవరో పక్కనింటి వాళ్ళు ఎవరో ప్రతిష్ఠ చేస్తారు. అవును. కానీ జ్యోతిర్లింగాలు మాత్రం ఉమ్. వాటంతట అవే ఆకాశం నుంచి భూమి మీదకి ఏర్పడ్డాయి. ఓకే. అంటే శివుడే ప్రతిష్ఠ తెప్పించాడు భూమి మీదకి. ఉమ్. అవి తాకవచ్చు, వాటికి దోషం లేదు. అవి తాకొచ్చు. మానవ ప్రతిష్ఠ కాదు కాబట్టి, ఉమ్. శివుడు ప్రసాదించిన లింగాలు కాబట్టి అవి తాకితే దోషం లేదు. ఓకే. మనం శ్రీశైలం పోతాం, అవునా? అవును. శ్రీశైలం పోయి అందరం తాకుతున్నాం. అవును. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం అది. ఉమ్. మరి గురువుగారు మరి ఇక్కడ లింగం తాగద్దన్నారు, అక్కడ లింగం ఎందుకు తాకాలి అంటే ఆ. దీనికి ఉన్న తేడా అదే. జ్యోతిర్లింగంగా జ్యోతిర్లింగాలకి దోషం లేదు. ఓకే. పైగా మిగతా జ్యోతిర్లింగాల ఆచారం వేరు, ఉమ్. శ్రీశైలంలో ఉన్నటువంటి ఆచారం వేరు. ఉమ్. అవునా? ఉమ్. శ్రీశైలంలో విశేషం ఏంటంటే మనం స్నానం చేయకుండా ఎంత దూరం నుంచి ప్రయాణం చేసినా, ఉమ్. మరి కాలకృత్యాలు చేసుకోకుండా, అవునా, బాత్రూమ్కి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్తే కూడా అవును. కాళ్ళు కడుక్కోకుండా పోయి శివుణ్ణి తాకాలని శాస్త్రం. అక్కడ శ్రీశైలంలో కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళి పోయి శివుని డైరెక్ట్ పోయి తాకాలి. శివుణ్ణి అంటే ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి గురువు? దాన్ని ధూళి దర్శనం అంటారు. ఈ మాట ఆ, ఎప్పుడైనా ధూళి విన్నారా? దర్శనం. అవును ధూళి గురువు దర్శనం గారు. అంటే ఏంటంటే నువ్వు కారు దిగగానే నువ్వు ఈ కిలోమీటర్ ప్రయాణించి రండి, ఉమ్. మీరు తినండి, అవును. తాగండి, ఉమ్. ఓకేనా, భోజనం ఆ. చేయండి, ఉమ్. యూరిన్కి వెళ్ళండి, అవును. కాళ్ళు కడుక్కోకుండా సీదా పోయి దేవుణ్ణి తాకి దండం అవును. పెట్టాలి. ఒక్క అవును. శ్రీశైలం చాలా మంది మల్లన్నకే అవును చాలా మంది ఈ వస్తారు ఆచారం గురువు ఉంది. గారు. అవును. దాన్నే ధూళి దర్శనం అంటారు. అవును. మరి ఏదే ఉండనట్ట పోయి తాకి ఆచారం ఎక్కడన్నా ఎవరన్నా ఏ శాస్త్రంలో లేదు చెప్పిందా? లేదు అసలు లేదు. శ్రీశైలంలో మాత్రం ఉంది. నేను కూడా చాలా సార్లు చూశాను. ఏంటి ఇలా వచ్చారు అని అంటే అది ధూళి దర్శనము అని చెప్పేసి అది అన్నారు. చాలా విశేషం. ఉమ్. ఆ. శ్రీశైలం మల్లన్నకున్న విశేషం మీకు జ్యోతిర్లింగాలు ఎక్కడా లేదు. అంటే అసలు దాని ప్రత్యేకత ఏంటి గురువు అదే గారు? చెప్తున్నా. అసలు ధూళి దర్శనం ప్రత్యేకత. ధూళి దర్శనం అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఉమ్. తండ్రి కొడుకు ఉన్నారండి. ఉమ్. తండ్రి ఎవరితో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అవును. పిల్లవాడు ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత చెప్పకుండా వస్తాడు. ఓకే. చెప్పకుండా స్నానం చేయకుండా ఆ. ఏదో ఆ విడిచిన బట్టలతోనే తల దూకొని ఏదో మట్టి పట్టిన బట్టలతో వచ్చి వాటేసుకున్నాడు అనుకోండి తండ్రిని. ఉమ్. ఉమ్. కొడుకు వచ్చి ఉమ్. సడన్ గా సర్ప్రైజ్ గా ఉమ్. చిచి పో ఎందుకు వచ్చారో తాగేమంటాడా తండ్రి? అన్నాడు. అసలు అన్నాడు. ఇది కూడా అంతే.
ఓకే. అంటే శ్రీశైల మల్లన్న జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం అని ఉమ్, జగత్తు మొత్తానికి తండ్రి రూపంలో మల్లికార్జున స్వామి శ్రీశైలంలో వెలసి ఉన్నాడు. ఉమ్, అంటే నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు శ్రీశైలంలో పోయిన అట్లా తాకి దండం పెడితే ఉమ్, నువ్వు ఏదైతే భావంతో వెళతావో ఏదైతే కష్టంతో వెళతావో అవును. తండ్రి ఎట్లా స్వీకరిస్తాడో శ్రీశైల మల్లలను అట్లా స్వీకరిస్తాడు. నువ్వు పోయి ధూళి దర్శనం చేసుకుని దండం పెడితే మరుక్షణం నీ నీ సమస్య మాయమైపోతుంది. అంత అద్భుతమైన పవరు శ్రీశైల మల్లన్నకు ఉన్నది. అవును అవును అదైతే అంటే ఒక నిజం. తండ్రి కొడుకున్న సంబంధం శ్రీశైలంలో పరమేశ్వరుడు ఉమ్, అక్కడ ఏర్పాటు చేశాడు. అవునా? అవును. శివుడికి మాత్రం ఇన్ని ఆచారాలు ఉన్నాయి. శివుడికి మాత్రమే అర్ధరాత్రి మన ఇందాక నుండి లింగోద్భోగాలను అభిషేకం చేయాలి. అవును మరి మిగతా దేవతలకు బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం. ఉమ్, అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకు అర్చన చేస్తాం. అవును. బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు చేయాలి అంటే కొన్ని దివ్యమైన శక్తులు ఉమ్, భూమండలం మీద కాలు పెడుతూ ఉంటాయి. దేవతలు తిరుగుతూ ఉండే సంచరించే సమయం అవును. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరించే సమయం. ఉమ్, రాత్రికాలం మొత్తం కూడా దేవతలు తిరిగే సమయం. ఉమ్, సూర్యోదయం తర్వాత మానవులు రాక్షసులు తిరిగే సమయం కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు వస్తాయి. అంతే. అందుకే బ్రహ్మ ముహూర్తంలో కూడా కార్తీక మాసం అంతా కూడా బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించుకుంటే అవును. చాలా మంచిది అని అంటారు. కాబట్టి తలస్నానం ఆచరించి జ్యోతిర్లింగాలు ఎవరైనా ఆడవాళ్ళు కూడా తాకవచ్చును. జ్యోతిర్లింగాలను మిగతా ఇంట్లో శివలింగాలు ఇంట్లో పెట్టిన ప్రతిష్ఠించిన, దేవాలయాలు ఆ. కాకుండా దేవాలయాల్లో శివలింగాలు తాకకూడదు. అదే బయట పెట్టిన లింగాలు తాకకూడదు. అంటే ప్రతిష్ఠించిన లింగాలు తాకకూడదు. ఎందుకు తాకకూడదు అంటే ప్రతిష్టలో ఉమ్, షోడశ కళలు ఆవాహన చేస్తారు. 16 రకాల కళలు ఆవాహన చేస్తారు. ఆ, గర్భాలయం ఎట్లా ఉంటుంది మీరు చూసారో లేదు. గర్భాలయ నిర్మాణం ఎట్లా ఉంటుందంటే రాతి గోడలతో కడతారు. అవును అవును గురు, చిన్న హోల్ కూడా ఉండదు. అవును గురు. మరి తలుపులకు కూడా హోల్ ఉండదు. ఉమ్, కొన్ని గుళ్ళల్లో చూసారో లేదు తలుపులకు హోల్స్ ఉంటాయి. ఉంటాయి. బెల్స్ కడతారు. అవును. దానికి దీనికి తేడా ఏంది? కొన్ని దేవాలయాల్లో బయట శివలింగం పెడతారు. ఉమ్, అవును. తలుపులకు హోల్స్ ఉన్న తలుపులకి హోల్ లేకుండా ఉన్న గర్భాలయానికి బయట పెట్టే శివలింగానికి చాలా తేడా ఉంది. అవును గురుగారు. నిజం. గర్భాలయ ప్రతిష్ట వేరు, ఆరామ ప్రతిష్ట వేరు, వాయు ప్రతిష్ట వేరు. ఉమ్, ప్రతిష్టల్లో 3 రకాలు. గర్భాలయ ప్రతిష్ట అంటే హోల్స్, ఎటువంటి హోల్స్ లేనటువంటి గర్భాలయంలో ఉమ్, 16 రకాల కళలను ఆవాహన చేస్తారు. ఓకే. ఎప్పుడైతే 16 రకాల కళలను దేవుడికి ఆవాహన చేస్తారో ఉమ్, ప్రతిష్ట సమయంలో కలశం పెట్టి ఆ కలశం నుంచి ఒక దారం వేసి ఉమ్, డైరెక్ట్ శివలింగానికి సూత్రం వేస్తారు. అవును. మన ధ్వజస్తంభం నుంచి సీదా తీసుకెళ్లి గర్భాలయంలో శివలింగానికి సూత్రం వేస్తారు. ఓకే గురు. కలశంలో ఉన్నటువంటి శక్తిని 16 రకాల కళల్ని లింగానికి ఆవాహన చేస్తారు. ఉమ్, ఎప్పుడైతే 16 రకాల కళలను ఆవాహన చేస్తారో ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా నియమనిష్టం లేకుండా లింగాన్ని తాకకూడదు. ఓకే. ఈవెన్ అర్చకుడు కూడా చొక్కా వేసుకుని గర్భాలయంలో ప్రవేశం చేయకూడదు. అవును అవును. అర్చకుడు కూడా పట్టుబట్టలా తాకకుండా గర్భాలయంలోకి వెళ్ళి శివుణ్ణి తాకకూడదు. ఉమ్, మహిళా అంటుతో కూడా అర్చకుడు కూడా లోపలికి పోయి తాకకూడదు. అవును. ఒకవేళ తాకినట్లయితే అక్కడున్న శక్తి వెళ్ళిపోతుంది. ఓకే. ఎప్పుడైతే శక్తి వెళ్ళిపోయిందో నువ్వు దండం పెడితే అప్పటిదాకా పని అవుతుంది. అవునా? అవును, మనం బయట నుంచి గంట కొట్టి స్వామి దండం పెట్టుకొని అర్చకుడు అర్చన అభిషేకం చేసినా అవును. కొన్ని దేవాలయాలు చూడండి చాలా పవర్ఫుల్ అండి. ఉమ్, అభిషేకం చేస్తే మా పని అయిపోయింది అనుకుంటాం. అవును. ఎందుకు వస్తుంది ఆ శక్తి అంటే ఉమ్, ఈ శక్తిని ఎప్పుడైతే కాపాడతామో ఉమ్, ఆ దైవశక్తి లోపల నిక్షిప్తమై ఉండటం వల్ల వేద మంత్రాలు గర్భాలయంలో మంత్రం చెప్తుంటే ఏమవుతుంది? వైబ్రేషన్తో బయటకు వస్తుంది మంత్రం. ఉమ్, వచ్చి ఎక్కడ దాకా వెళ్తుంది? గర్భాలయం నుంచి, మండపం నుంచి, ధ్వజస్తంభం నుంచి గాలిగోపురం వరకు వెళ్తుంది. ఉమ్, ఆ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో దైవశక్తితో నీకు పనులు అవుతాయి. ఓకే. ఎప్పుడైతే ఈ యొక్క ఆచారం పాటించకుండా వదిలిపెట్టి అందరం పోయి దేవుణ్ణి తాకుతామో ఉమ్, ఆ వైబ్రేషన్, ఆ శక్తి ఉండదు. ఎప్పుడైతే శక్తి లేదో ఓకే. నువ్వు అనుకున్న పని కాదు. ఎప్పుడైతే ఆచారం పాటిస్తామో ఉమ్, మనం అనుకున్న పనులు, కోరికలు నెరవేరుతాయి. ఓకే. కాబట్టి దీనికి దానికి తేడా ఏంది అంటే ఇటువంటి షోడశ కళలు ఆవాహన చేసే చోట తాకకూడదు. ఉమ్, బయట శివలింగాలు కొన్ని ఉంటాయి, ఊరికి ఒట్టి లింగం పెట్టి ఓపెన్లో ఉంటాయి చూడండి, అవును అవును. అవి తాకవచ్చు. వాటికి ఇవన్నీ కళలు ఆవాహన చేయరు. ఆ, అదే హోల్స్ ఉన్న దేవాలయం తలుపులు ఉంటాయి చూడండి, ఉమ్, వాటికి 8 రకాల కళలు మాత్రమే ఆవాహన చేస్తారు. ఓకే. దాన్ని కూడా తాకవచ్చు. దాన్ని కూడా తక్కువ. ఇవి డిఫరెన్సెస్ అన్నమాట. ఓకే. దీన్ని చూసుకొని మనం పాటించాలి. ఓకే గురుగారు. ఎందుకంటే ఇది మంచి విషయం కూడా, చాలా మందికి ఇవి తెలియదు. అన్ని లింగాలు ఒకటే అని చెప్పేసి కూడా వెళ్ళిపోయి అవును. తాకడం చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఏ లింగాలు తాకవచ్చు, ఏ లింగాలు తాకవద్దు అనేది కూడా క్లియర్ గా చెప్పారు. అందుకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే గురుగారు, శివరాత్రి సందర్భంగా మరి దీపారాధన చాలా అంటే చాలా ముఖ్యమైనది. మహాశివుడికి వెలిగించే దీపారాధన. మరి ఈ దీపారాధనను ఎలా చేయాలి, నియమాలు ఎలా పాటించాలంటారు? ఎప్పుడైనా దీపం పుట్టించాలి అంటే మీరు ఎన్ని ఒత్తులు వేస్తారు? 2. చాలా తప్పది. ఓకే. ఎప్పుడు గురుగారు. దీపారాధన చేసినా 3 ఒత్తులు వేయాలి. 3. 3 వరుసలు వేయాలి. ఓకే. మరి 3 ఒత్తులు కలిపి ఒక రాయిని కూడా వేయకూడదు. ఆ, ఒత్తి సన్నగా ఉందనుకోండి, ఆ, 2 ఒత్తులు కలిపి వేయచ్చు, 3 ఒత్తులు కలిపి వేయచ్చు. కానీ 3 వరుసలు విడివిడిగా వేయాలి. అంటే 3 3 9 వరుసలు 9 కలిపి వేయచ్చు.
అట్లే 3 లేదా 6 ఒత్తులు వేయొచ్చు, కానీ 3 వరుసలు విడివిడిగా చేయాలి. ఓకే గురుగారు. 3 ఒత్తులు ఎప్పుడైతే చేస్తామో ఉమ్. అది దీపారాధన అవుతుంది. తెలియక చాలా మంది 2 ఒత్తులు వేస్తారు. అవును అవును గురుగారు. పూర్వకాలంలో 2 ఒత్తులు వేసి మధ్యలో కుంభవత్తి వేసేవాడు. అవును. పూర్వం అవును అవును మా తాతగారు అటువంటి వాళ్ళు చేసేవాళ్ళు. ఉమ్. ఆ కుంభవత్తి ఇప్పుడు ఎవరు వేయడం మానేశారు. అవును. కాబట్టి 3 ఒత్తులు మినిమం చేయాలి. ఉమ్. 2 ఒత్తులు వేస్తే మాత్రం దీపారాధన కాదు. అంటే శివరాత్రి ఎప్పుడైనా మామూలు టైంలో ఎప్పుడు చేసినా నిత్యకృత్యంలో మన ఇంట్లో దీపారాధన చేస్తే కూడా 3 వరుసలు వేసి వెలిగిస్తేనే దీపారాధన అవుతుంది. మంత్రం చెప్తాం, సాధ్యం త్రివర్త సంయుక్తం. ఓకే ఆ మంత్రం ఏంటంటే 3 వరుసలు వేసి వెలిగించు శాస్త్రం వేదం చెప్తుంది. ఓకే ఇందాక మీకు చెప్పా, ఏది చేసినా వేద ప్రామాణికమే. హైందవ మతం ఏంటంటే వేదం క్లియర్గా చెప్పింది ఇట్లాగే చెయ్యాలి అని వేదం చెప్పింది. అంటే చాలా మంది ఏమో ఒక ఒత్తేసి వెలిగిస్తూ ఉంటారు. కొంచెం ఉమ్. తెలిసిన వాళ్ళు కొద్దిగా అంటే అట్లా ఒక్క ఒత్తి వెలిగియకూడదు అనుకున్న అవును. వాళ్ళు 2 ఒత్తులు ఒక చోట చేసేసి ఒక ఆ ఒత్తి 2 ఎప్పుడు ఒత్తులతోటి- వేస్తాము అంటే ఉన్న చనిపోయినప్పుడు తల కింద ఆ. దీపం పెడతారు చూడండి. అవును. ఒక ఒత్తి కనుక వెలిగిస్తే ఉమ్. 3 వరుసలు 3 ఒత్తులు కలిపి ఒకటే ఒత్తి కనుక వేస్తే చనిపోయిన వాడికి దీపం పెట్టినట్టు లెక్క. ఓకే అంటే అది పితృకార్యం. అంటే చావు వేరు, శుభం వేరు. ఓకే ఇది దైవ కార్యం, ఉమ్. అది పితృకార్యం. ఉమ్. పితృకార్యంలో ఒకటే ఒత్తి వేయాలి, ఒకటే వరుస వేయాలి. అవును. మిగతా దైవ కార్యాలు ఎప్పుడు కూడా 3 వరుసలు వేయాలి. ఉమ్. ఇది వేదం చెప్పింది. ఆ మూడు ఒత్తులు కూడా ఒకే చోట అంటే చేయకూడదు. ఒకటే చేస్తే చేసి మళ్ళీ అదే అవుతుంది. మళ్ళీ అదే అవుతుంది. అంతే కదా మరి. అది నిజమే. అది. అంటే ఆ 3 కలిపైనా మనం 6 ఒత్తుల్లాగా కూడా 2 వరుసలు వేయొచ్చు. వేసుకొని చేసుకోవచ్చు అంట. 3 వరుసలు వేయాలని చెప్తున్నా. 3 వరుసలు. ఒత్తి సన్నగా ఉందనుకోండి, మీరు 3 ఒత్తులు కలిపి ఒక వరుస చేసినా తప్పు లేదు. కానీ 3 వరుసలు ఉమ్. విడివిడిగా 3 వరుసలు వెలుగుతూ ఉండాలి దీపం. 3 వరుసలు క్లియర్ వెలుగుతుంటారు. మీరు ఓకే. ఎన్ని ఒత్తులు ఎందుకంటే తప్పు లేదు, ఈ కానీ విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనాలు. అవును. నిజం చెప్పాలంటే ఈ దీపం వెలిగించే విషయంలో అరే చాలా వరకు 90% కూడా 2 ఒత్తుల్నే ఒక ఒత్తిలాగా చేసేసి దీపం వెలిగించేస్తున్నారు. అదే అవును. దీపం అంటున్నారు. అది తెలియక చేస్తున్నారు. ఇది చాలా ఓకే. దోషం. అయితే 3 వరుసల్లో 3 దీపాలు వెలగాలి. మీరు ఎన్ని ఒత్తులు వేసినా పర్లేదు కదా, 3 వరుసలు మాత్రం ఖచ్చితంగా వెలిగించాలి. ఇప్పుడు ఆ దీపం వెలిగించేటప్పుడు గురువు గారు ఏమైనా ఉమ్. నియమాలు పాటించాలంటారా? దీపాన్ని నియమం ఏం లేదమ్మా. ఉమ్. స్నానం చేయడం, ఉమ్. పరిశుద్ధమైన వస్త్రాలు కట్టుకొని ఉమ్. మంత్రం ఉంటుంది, మంత్రం చెప్పడం. ఉమ్. లేదంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం, ఉమ్. దీపేన సాధ్యతే సర్వం, దీపదేవి నమోస్తుతే, ఉమ్. ఇటువంటి శ్లోకం చెప్పి కూడా చేసుకోవచ్చు. ఉమ్. ఇప్పుడు అందరూ వేదం చెప్పి అందరికి వేద మంత్రాలు రాకపోవచ్చు. అదే. వేద మంత్రాలు కాకుండా శ్లోకాలు కూడా ఉన్నాయి. ఉమ్. శ్లోకపూర్వకం కూడా ఇటువంటివి చెప్పి చేసుకోవచ్చు. అంటే ఇవాళ రేపు సాయంత్రం ఇంటర్నెట్ లో పూట- వస్తున్నాయి. ప్రతిదీ కూడా మీరు అదే. ఏది కావాలన్నా ఉమ్. మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తూనే ఉన్నాయి. కాబట్టి వస్తూనే ఉన్నాయి. అందరికి అందుబాటులో ఉంది. అదే శివరాత్రి రోజు సాయంత్రం పూట మాత్రం మరి ఉపవాసాలు వదులుతూ ఉంటారు చాలా మంది. అప్పుడు దీపారాధన చేయాలి, ఉమ్. చేసుకొని వదలాలి అంటారు. ఇప్పుడు ఆ, విశేషమైన రోజుల్లో త్రికాలంలో అర్చన చేయాలి. ఓకే. శివుడికి 4 కాలాలు అర్చన చేయాలి. ఉమ్. బ్రహ్మ ముహూర్తంలో చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఉమ్. సాయంత్రం చేయాలి, అర్ధరాత్రి చేయాలి. అర్ధరాత్రి. శివుడికే 4 కాలాలు అర్చన చేయాలి లెక్క ప్రకారం అయితే. ఉమ్. దేవాలయంలో కూడా లెక్క ప్రకారం ఉమ్. అర్చకుడు పొద్దున్నే ఒకసారి అర్చన చేస్తాడు, మధ్యాహ్నం అర్చన చేస్తాడు, సాయంత్రం దేవాలయం తీయంగానే అర్చన చేస్తాడు, మళ్ళీ రాత్రి క్లోజింగ్ టైంలో కూడా అర్చకుడు ఉమ్. అర్చన చేసి శివాలయంలో క్లోజ్ చేయాలి. ఒక శివుడికి మాత్రమే 4 కాలాలు అర్చన చేయాలి. ఓకే. మిగతా దేవతలందరికీ కూడా త్రికాల అర్చన మాత్రమే ఉంటుంది. ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గురుగారు. తప్పకుండా. ఎందుకంటే మహాశివరాత్రికి చాలా విషయాలు చెప్పారు మాకు. ఉమ్. ఎందుకంటే ఈ విషయాలలో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉంటారు. ఏమైనా పొద్దున్నే లేసామా, తలస్నానం చేసుకున్నామా, గుడికి వెళ్ళామా, దేవుడికి మొక్కుకున్నామా, ఉపవాసం ఉన్నాము, ఆ రోజంతా సాయంత్రం వరకు ఉన్నాము, దేవుడికి 2 పళ్ళు పెట్టాము, మనం కొన్ని పాలు తీసుకున్నాము, దీపం వెలిగించాము, ఉపవాసం వదిలాము. అంతే. ఇంతవరకే తెలుసు చాలా మందికి. అవును. కానీ అందరికీ తెలియని చాలా విషయాలు చెప్పారు. అంటే తెలియక చేస్తే తప్పు లేదు, కానీ తెలిసి ఉమ్. చేస్తే మాత్రం దోషం. అది కొంతమంది తెలియక చేస్తారు, అందుకే తెలియదు. ఇప్పటి వరకు తెలియక చేశారు కాబట్టి తప్పు లేదు. అవును. తెలిసి విన్న తర్వాత తప్పు చేస్తే మాత్రం దోషం. అంతే కదా. అది నిజమే కదా గురువు గారు. అందుకే తెలియని వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు తెలుసుకొని ఆచరించే అవకాశం కూడా దక్కింది. కాబట్టి మా హిట్ టీవీలో ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు గురువు గారు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. చూసారు కదా మరి. ఎందుకంటే మహాశివరాత్రి రోజున అంటే ఆ శివుడు ఉద్భవించిన గడియలు అర్ధరాత్రి గడియలు కాబట్టి అప్పుడే శివలింగానికి అభిషేకాలు జరిపించుకోవడం అనేది చాలా ఉత్తమమైన అదృష్టంగా కూడా వహించాలి. అదే కాకుండా మరి అర్ధరాత్రి సమయంలోనే అదే రోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ కళ్యాణాన్ని కూడా కన్నుల విందుగా వీక్షించడం అనేది పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్పుకుంటారు. కానీ ఉపవాస దీక్ష, అలాగే స్నానం ఆచరించే పద్ధతి, దీపారాధన,
ఈ జాగరణ చేసే విధానం కూడా ఎలా చేయాలి అని మనకు గురువు గారు చాలా చక్కగా వివరించారు. కాబట్టి ఇక మీదట ఇప్పుడు మహాశివరాత్రి, ఈ శివరాత్రి నుంచి పాటించే వాళ్ళందరూ కూడా ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఉన్నారంటే వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎలాంటి శివలింగాలని తాకవచ్చు అనేది కూడా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇక మీదట అందరూ ఆ నియమాలు పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.